For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శిల్ప గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. కల్కి మూవీ చూసారు మేడం? చూశానండి. భాగవతం, భగవద్గీత, మహాభారతం అందరూ చదవాలి, తెలుసుకోవాలి అని అంటున్నారు. దీని ప్రభావంతో కల్కి మూవీ తీశారు, మహాభారతం చదివి కల్కి మూవీ తీశారు అని అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం? మీకు ఎలా అనిపించింది? చూసానని చెప్తున్నారు కదా, మరి మీకు ఎలా అనిపించింది? వాస్తవం చెప్పాలి అంటే నాకు తెలిసి ఈ రివ్యూ విన్న తర్వాత, నా ఫీడ్బ్యాక్ విన్న తర్వాత చాలా మందికి నా మీద కోపం రావచ్చు. స్పెషల్లీ హూ ఆర్ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ ద మూవీ ఆర్ ద యాక్టర్స్. ఆ మూవీ మహాభారతానికి అసలు ఏమీ సంబంధం లేదు, అన్నీ చెప్పినవన్నీ అబద్ధాలే. ఫస్ట్ పాయింట్. వాళ్ళు దాంట్లో ఇచ్చారు కూడా యాక్చువల్లీ, దీనికి నిజానికి లేదు అనేసి. సో ఐ వాంట్ టు గివ్, అంటే దాని గురించి నేను నిజంగా చెప్పాలనుకుంటున్నాను. మూవీ అంటే టెక్నాలజీ బాగా పెరిగిందండి, చాలా బాగా చూపించారు. మనకు ఒక ప్రదేశాన్ని నిజంగా జరుగుతున్నట్టు చూపించడము, ఇవన్నీ ఖచ్చితంగా దానికి హ్యాట్స్ ఆఫ్. ఆ టెక్నాలజీ పెరిగింది, బాగుంది. తర్వాత మంచితనం ఏంటంటే ఈ వీడియో అంటే కల్కి మూవీ వచ్చిన తర్వాత చాలా మంది మహాభారతం గురించి ఆలోచించడం మొదలించారు, చదువుతున్నారు, అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దట్ ఈస్ ద గుడ్ థింగ్. కానీ ఆ మూవీ గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అంటే, ఆ మూవీలో మొదట ఏదైతే మనకు చూపించారో భైరవ కాశీ క్షేత్రం చూపించారు, కాశీ క్షేత్రం ఇలా అయిపోతుంది అని చూపించారు. సో దాంట్లో చూపించిన క్యారెక్టర్ ఒక చిన్న అంటే భైరవ మూర్తి చూపించారు మనకు, చూపించి అదే భైరవ మూర్తి మనకు ప్రభాస్ అని చూపించారు దాంట్లో. అంటే వాళ్ళు ఏదో రకంగా కనెక్ట్ అయితే చేస్తున్నారు ఈయన దేవుడు అనేసి. అలా భైరవుడు సాక్షాత్తు శివాంశము, మనకు శివపురాణంలో వస్తుంది, సాక్షాత్ శివుడే ఆయన. శివుడు కాశీని రక్షిస్తాడు ఆ రూపంలో. మరి ఆయన చూపించినప్పుడు దాంట్లో ఒక అంటే చాలా బాధాకరంగా, అంటే బాధపడాలా నేను కోప్పడాలా వాళ్ళ మీద నాకు తెలియదు, కానీ ఒక దరిద్రమైనది ఏంటంటే మనకు మూవీ ఫీల్డ్లో చక్కటి మూవీ తీసిన తర్వాత దాంట్లో ఏదో ఒక మాస్ ఉండాలి, లేదంటే ఒక కొంచెం ఎక్స్పోజింగ్ అన్నా ఉండాలి అని అన్నెసెసరీ అక్కడ ఒక లేడీ క్యారెక్టర్ని ఎంట్రీ చేశారు. భైరవుడిని చూపిస్తున్నారు కదా మీరు, అంతా బాగుంది సరే, అన్ని చూపించారు సరే, ఏదో మీ భావం చూపించారు. దాంట్లో లేడీని చూపించడము ఒక పాట, ఎక్స్పోజింగ్, వాజ్ దట్ రియలీ నెసెసరీ? ఇది మీరు వేరే ధర్మాల పట్ల చూపించండి. ఐ ఛాలెంజ్ ఎనీ ధర్మ, క్రిస్టియానిటీ, ముస్లిం చూపించండి. ఒక్కసారి వాళ్ళ ప్రొఫెట్స్ అన్నా వాళ్ళ జీసస్ గురించి అన్నా ఒక్కసారి తీసి ఇట్లా ఒక అమ్మాయితో కల్పితమండి మూవీ ఇది అని చెప్పి తీయండి మనలాగా. వాళ్ళు ఊరుకుంటారా? చూడండి. మనకు ఒక దురదృష్టమో దౌర్భాగ్యమో అంటే మన హిందువులందరూ మన ధర్మం మీద వాళ్ళకు అసలు శ్రద్ధ అనేది లేదు, కాబట్టి ఇట్లాంటివన్నీ చూపిస్తారు. సాక్షాత్తు శివస్వరూపము ఆ బట్టలేంటి అమ్మాయివి అక్కడ చూపించడం ఏంటి, అది ఎందుకు చూపించారన్నది. ఏదో మూవీ తీశారు, మీ భావం బాగుంది, అందరు కలిసి రండి. దాంట్లో వేరే వేరే మతాల వాళ్ళు కూడా చూపించారు. మీరు చూసుంటే శంభాలలో క్రిస్టియన్స్ చూపించారు, అమెరికన్స్ చూపించారు, ఆఫ్రికన్స్ చూపించారు, బుద్ధిస్ట్ చూపించారు, క్రిస్టియన్స్ చూపించారు, హిందూస్ అయితే చూపించారు మనకు. అంటే వేరే వేరే రకాలు అందరు చూపించారు. జైన్స్ అది బుద్ధిస్ట్ అందరు చూపించారు. అందరు కలిసి దేవుడిని చేయాలి అన్న భావం వాళ్ళది బాగుంది. దాంట్లో భైరవ క్యారెక్టర్ని మేము ఎవరినైతే శివుడు సాక్షాత్ అనుకుంటున్నామో అది చూపించడం మాత్రం చాలా నేరం అని నేను భావిస్తున్నాను. ఇలాంటి క్యారెక్టర్స్ మీరు తీసే ముందు ఒక గురువుల దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా గైడెన్స్ అన్న తీసుకొని చేయాలి. ఆ పాత్రని మీరు కల్పితం మీకు ఇష్టం వచ్చినట్టు చూపించడం అనేది సహించేది అన్నది కాదు. ఇప్పుడు ఏం అనలేకపోతున్నామని అనుకోకండి, మెల్లమెల్లగా హిందూ అనేది లేస్తున్నారు జనాలు, కొంచెం వాళ్ళకి అర్థమవుతుంది. ఇలా మన దేవీ దేవతల గురించి ఇలా చూపిస్తున్నారు అంటే ఖచ్చితంగా వీ హ్యావ్ టు బ్యాన్ ఓన్లీ ఫర్ దట్ రీజన్. లేదు అంటే అది సీన్ కట్ చేయాలి వాళ్ళు. అసలు అది చాలా నాకు కోపం వచ్చింది అనమాట చూడంగానే. ఫస్ట్ ఇంకొక చిన్న డౌట్ కూడా ఉందండి, అసలు కాశీ అనేది అలా తయారవ్వదట కదా ఇప్పటికి? అసలు అవ్వదట. ఎందుకు? అన్నిటికన్నా సేఫ్ జోన్ లో ఉండేది కాశీ అని అంటారు. మన బృందావనము, కాశీ అంటే మన ధామాలు ఏదైతే ఉన్నాయో, కాశీ క్షేత్రం విశిష్టంగా, తర్వాత బృందావనం గురించి కూడా మన పురాణాల్లో వచ్చింది. త్రిశూలం మీద నిలబడి ఉన్నది కాశీ. ప్రళయం వచ్చిన తర్వాత ఇక్కడ వరకే ప్రళయ జలం వస్తుంది కానీ కాశీని ముట్టుకోలేదట. అలాంటి కాశీని అలాగా చూపిస్తున్నారు అంటే అది ఏ ఆధారం మీరు చూపిస్తున్నారు? కల్పితం అనేసి మీరు మా శాస్త్రాలు మైథాలజీ కిందక చెప్పారు కదా, దాన్ని మైథాలజీ అనేసి మీరు చేసేసారు. సో అది ఖచ్చితంగా తప్పు కదండి. మా లాంటి ఎంతో సనాతన ధర్మ ప్రేమికుల్ని మీరు బాధ పెడుతున్నారు అని నేను చెప్పొచ్చు.
కదండి. చాలా నాకు బాధేసింది అది. అది ఎప్పటికీ అవ్వదు. బృందావనంలో కూడా చాలా మంది వెళ్తుంటే చెప్తుంటారు, రోడ్స్ అలా ఉన్నాయి, ఇక్కడ గలీజ్గా ఉంది, అలా ఉంది. బయట చూసే వాళ్ళకి అవన్నీ కనిపిస్తాయి, కానీ అక్కడున్న అలౌకిక శాంతిని, అక్కడ ఉన్న అలౌకిక గుణాల్ని కనుక మీరు అనుభూతించాలి అంటే ఆ భావనతో వెళ్తే మీకు ఇప్పుడు కూడా సాక్షాత్ బృందావనం కనిపిస్తుంది. ఇప్పుడు కూడా అణువులో సాక్షాత్ శివ స్వరూపం మీకు కాశీలో కనిపిస్తుంది. ఆ భావనతో కూడా ఉరి చుట్టూ బాగోదు, ప్రదేశం బాగోదు. కాశీ వెళ్ళొచ్చిన తర్వాత కంపల్సరీ కొంచెము హెల్త్ అనేది సిక్ అవుద్ది, అంటే అక్కడ ఫుడ్ బాగోపోవడమో ఏదో. కానీ కాశీ వెళ్తే ఇంకా వాడు అన్నీ మర్చిపోతాడు, అక్కడే ఉంటే బాగుండు అంటే అంత బాలేని ప్రదేశంలో కూడా అంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అది అనుభవిస్తేనే మనకు అర్థమవుతుందండి. సో అది చూపించడం కూడా ఒకటి చాలా వాళ్ళు పెద్దగా తప్పు చేశారు. గుడ్ థింగ్స్ ఏంటిది అంటే మనం అంటే నేర్చుకోవాలి నిజంగా అంటే ఎవరి దగ్గర నుంచైనా మనం నేర్చుకోవచ్చు. మన భాగవతంలో దత్తాత్రేయ స్వామి ఒక వేషాన్ని కూడా గురువుగా అనుకున్నారు. అంటే ఒక మనిషి నుంచి ఏదన్నా నేర్చుకోవచ్చు, ఒక థింగ్ నుంచి ఏదైనా నేర్చుకోవచ్చు. అలా మూవీ నుంచి నేను మంచిగా ఇది చూశాను అంటే ఒక కామెడీ మంచి డైలాగ్ నాకు ఏమనిపించిందంటే, ఒసే బుజ్జి అసలు ఇంత చిన్న బ్రెయిన్ లో నీకు ఇంత నెగిటివిటీ ఎక్కడుందిరా అనిపించింది. సో ఇలాగ చాలా మంది ఉంటారండి, చాలా నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు. అదొకటి నాకు అనిపించింది. అంటే కామెడీ నచ్చింది. మంచిగా ఉన్నవి ఏంటిది అంటే ఇది జరగచ్చు అని మనం కొంచెం ఆలోచించాలి. ఫెర్టిలిటీ ఇన్ ఉమెన్ ఇస్ గెటింగ్ రెడ్యూస్డ్, ఈవెన్ ఇన్ మేల్ తగ్గిపోతుంది. టెక్నాలజీ పెరుగుతుంది. ఆ కాంప్లెక్స్ చూపించారు, దానికి భావం ఏం తీసుకోవచ్చు. మన టెక్నాలజీ పెరుగుతుంది, ప్రతిదీ కూడా డబ్బుల్లోనే. ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, అంటే ఎంత డబ్బులు ఉంది దాన్ని బట్టి మనం మనిషిని విలువ ఇస్తున్నాము. అసలు రిలేషన్షిప్స్ కి ఇప్పుడు వాల్యూ లేదనమాట. యూనిట్స్, మనీ, ప్రాపర్టీ ఏంటిది, ఏ కారులో వచ్చాడు, ఏ చీర కట్టుకుంది, ఎంత వాల్యూ ఉండొచ్చు, అంటే మీరు వేసుకున్న దాన్ని బట్ట, మీరు వచ్చే కార్ దాని మీద ఒక మనిషిని వాల్యూ చేస్తున్నాం. కానీ ఒక మనిషిని మనిషిగా మానవత్వం అనేది మనం కోల్పోతున్నాము. అది అక్కడ నాకు కనిపించింది. తర్వాత ప్రభాస్ డైలాగ్ ఒకటి బాగా నచ్చింది ఏంటంటే, కాంప్లెక్స్ గనక వెళ్తే నేను కడుపు నిండా నేను అసలు అది ఆక్సిజన్ పీల్చుకుంటాను అన్నాడు. అది అవ్వబోతుంది. ఎందుకు అంటే మన ప్రకృతిని మనం నాశనం చేసుకుంటున్నాం, చెట్లు కట్ చేస్తున్నాం. అంటే కాంప్లెక్స్ లో మొత్తము ప్రకృతి చూపించారు. పైన ఒక భాగంలో వాళ్ళు అంటే తను వెళ్ళిన తర్వాత ఒక ప్రకృతి చూపించారు. ఇందాక మహాభారతంలో కూడా మీరు ఒకటి చెప్పారు, భాగవతంలో కూడా చెప్పారు. కృష్ణుడు ప్రకృతితో కనెక్ట్ అయింది భాగవతంలో చాలా ఉంది, ఒక ఖండంలో ఒక కావ్యంలో ఉందని చెప్పారు కదా. సేమ్ అదే ఈ కాంప్లెక్స్ అంటారా? అది యాక్చువల్లీ కాంప్లెక్స్ ఇస్ యాక్చువల్లీ టెక్నికల్ థింగ్ అనమాట. కానీ అంటే మనిషి ఎంత తల్లడిల్లిపోతాడు అంటే, నాకు ఎప్పుడైనా ఆక్సిజన్ దొరుకుతుందా, ప్రకృతి ఎక్కడ నేను చూడగలుగుతున్నానేమో, మేబీ టెక్నికల్ గా మనము ఎదుగుతే మాకు ఇవి కనిపిస్తాయేమో అని ఆశ పడుతున్న ఒక జీవి నాకు కనిపించాడు అనమాట. సో ఫర్టిలిటీ తగ్గిపోవడము, నేచర్ అనేది మన దగ్గర దూరం అయిపోవడము. తర్వాత ఆయన లాస్ట్ లో ఏమో చక్కగా చాలా టెక్నాలజీ అంతా యూజ్ చేసి పెద్ద ఒక కార్ ఏదో ఉంటుంది కదా, దాన్ని రెడీ చేసుకుంటాడు అనమాట. సో మీరు ఎంత చేసినా కూడా దట్ కెనాట్ స్టాప్ అశ్వత్థామ. సో ఒక దైవీ శక్తి ఎప్పుడు అనేది ఉంటుంది. మీరు ఎంతన్నా టెక్నికల్ గా డెవలప్ అవ్వండి, ఏదన్నా అవ్వండి, కానీ ఒక దైవ శక్తి, ప్రేమ, ప్రకృతి అన్నవి టెక్నికల్ థింగ్స్ కన్నా ఎప్పటికన్నా గొప్పవి. దాన్ని విలువని ఇవ్వండి అనేది మాత్రం ఖచ్చితంగా మనం నేర్చుకోవచ్చు. ఇట్లాంటి భవిష్యత్తు మనకు రాకూడదు అని అట్లీస్ట్ ఇప్పుడు మనము మన ఇంటి చుట్టూ మొదలు పెట్టచ్చు అనమాట. పెద్ద పెద్ద చెట్లని కట్ చేయకండి, ఉంటే కట్ చేశారు అంటే అట్లీస్ట్ కొత్త కొత్త చెట్లని మీరు పెట్టాలి. ప్రకృతి నాశనం చేయకూడదు అన్నది కూడా ఒకటి మనము అక్కడి నుంచి చూసుకోవచ్చు. అండ్ మన హెల్త్ కూడా 3 months కన్నా ఒక లేడీ అది గర్భధారణ అనేది ఉండలేకపోతుంది అంటే, ఇప్పుడు చూస్తున్నాం కదండి ఫెర్టిలిటీ తగ్గిపోయింది అంటే మనము ఎదుగుతున్నాము డబ్బు పరంగా. సో వీఆర్ అప్గ్రేడింగ్ ఆర్ డిగ్రేడింగ్ అనేది మనం తెలుసుకోవాలన్నమాట. డబ్బులు వస్తున్నాయి, ఇల్లు కట్టుకుంటున్నాం, ప్రతి వాళ్ళకి డబ్బు ఉంది, కాదు, ఆరోగ్యం తగ్గిపోతుంది. ఆరోగ్యం లేదు, మనశ్శాంతి. డబ్బు పెరిగే కొలది ఆరోగ్యం తగ్గిపోతుంది, ఆరోగ్యం క్షీణించిపోతుంది. సో రిలేషన్షిప్స్ అంటే మన బంధాలు, మన ప్రేమ, ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి, ఇవన్నీ మనం కోల్పోతున్నాము అని కూడా మనము కనుక ధ్యానంలో తీసుకుంటే మనం ఇప్పటికీ కూడా మార్చుకోవచ్చు మన లైఫ్ ని. సో అదొక్కటి కూడా నాకు బాగా నచ్చింది అనమాట. అలా చూస్తే బాగుంది మూవీ. బట్ ఈ మన స్క్రిప్చర్స్ ని టచ్ చేసి తప్పుగా చూపించారు అని నా భావన మాత్రం ఖచ్చితంగా ఉంది.